నా ఉద్దేశం ఏంటంటే అట్లని కాదు. నన్ను నేను ప్రమోట్ చేసుకుంటానికి కాదు నేను వస్తుంది. శివం బజే అందుకనే నేను ఇదేనే కాదు, హిడింబా చేసినప్పుడు కూడా నేను హిడింబానే వేసుకొని వచ్చాను. ఇంకా లేవు అన్నప్పుడు ఎక్కడో ఎమర్జెన్సీ ఎవరో వెయిట్ చేస్తున్నారంటే ఏదైనా వేసుకోవడం తప్పితే మ్యాక్సిమం ఐ వాంట్ టు ప్రమోట్ మై మూవీ. అంటే తన ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మనల్ని నమ్ముకొని ఒక సినిమా కోసం వచ్చినప్పుడు సినిమా పేరు రీచ్ చేయాలి, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడమే నా బాధ్యత. అది నెక్స్ట్ టైం నుంచి యాంకర్స్ కూడా శివం బజే లేదా ఇంకో టైటిల్ ఉన్న మాకు కూడా కాస్ట్యూమ్స్ రెడీ చేయండి. 100% చేస్తాం, బట్ వేసుకుంటారో లేదో తెలియదు. తప్పకుండా వేసుకుంటాం, మాకు కూడా ఇష్టం కాబట్టి ప్రమోషన్ చేయడం. తప్పకుండా ఇది మంచి ఐడియా. ఐ విల్ టేక్ దిస్ 100% తీసుకొని చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పటివరకు చాలా సినిమా ఇంటర్వ్యూలు చూసాము, బట్ కొంచెం ర్యాపిడ్ ఫైర్ ఒకటి ఫిక్స్ చేసుకొచ్చా. కానీ బిఫోర్ దట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అది మాట్లాడుకున్న తర్వాత వెళ్దాం. ఎస్, ట్రైలర్ లాంచ్ అసలు అండ్ మీరు ఎప్పుడు స్టేజ్ మీద కనిపిస్తే అక్కడ మొత్తం అంతా క్రాఫ్ట్, సినిమాలో క్రాఫ్ట్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అండ్ ట్రైలర్ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా అంత కలర్ఫుల్గా మీ ఇంట్లో పండగలా చేస్తారా? అనిల్ రావిపూడి గారు వచ్చారు, విశ్వక్సేన్ గారు వచ్చారు, ఆల్మోస్ట్ ఇంత బెస్ట్ విషెస్ వచ్చేసినాయి యాక్చువల్లీ. అండ్ డిఫరెంట్ వర్డ్స్ చెప్పారు. ఫస్ట్ అనిల్ గారి గురించి చెప్పాలంటే వాట్ చూసే నాకు నిజంగా అనిల్ రావిపూడి అంటే సినిమాటిక్గా తన ఈజ్ లైక్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. ఒక 100 crores మార్కెట్ దాటేసిన డైరెక్టర్లో అతను ఉన్నాడు. తను నాకు ఫస్ట్ సినిమా అప్పటి నుంచి కొంచెం పరిచయం. కానీ తనకి నా క్రికెట్ అన్నా నా గేమ్ అన్నా అంటే చాలా ఇష్టం. అదే నా పరిచయం, అంతకుమించి ఏమీ లేదు. మేమిద్దరం ఎప్పుడు ప్రొఫెషనల్గా నాకు ఏదన్నా సినిమా చేసి పెట్టు అని ఎప్పుడు అసలు అది మాట్లాడము. ఎప్పుడు మాట్లాడినా క్రికెట్ ఎలా ఉన్నావు డార్లింగ్, బాగున్నావా, లేకపోతే ఇలాగే మాట్లాడుకుంటుంటాం. బట్ నేను ఎప్పుడు ఈవెన్ హిడింబాకి ట్రైలర్ ట్వీట్ చేయమని అడిగాను, తర్వాత ఓంకార్ అన్నది ఒక దానికోసం అడిగి, ఎప్పుడు ఏది అడిగినా ఎప్పుడు నో అనలేదబ్బా. తనంటే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలనే మాట అనిల్ డార్లింగ్కి ఇవ్వాలనిపిస్తుంది. ఎప్పుడు జోవియల్గా ఉంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఈజ్ హ్యాపీ సోల్. అలా అంటే నేను వెళ్ళి అడిగా, శివం బజే ట్రైలర్ చూపించి, అందరూ నన్ను రమ్మంటున్నారు అబ్బా, అందరూ అడుగుతున్నారు, ఈ మధ్య నన్ను రేప్ చేస్తున్నారు డార్లింగ్, అయినా నువ్వు అడిగితే నేను కాదనలేను, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, మెసేజ్ చేస్తే చాలు కదా నేను వస్తాను. నేను ఇండస్ట్రీలో ఈ ప్రేమను సంపాదించుకున్నానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇట్స్ లైక్ నాకు ఒక గాడ్ గిఫ్టెడ్ బ్రదర్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే విశ్వక్సేన్ గారు ఈ మధ్యన ఏ సినిమా టీజర్ ట్రైలర్ లాంచ్ ఉన్నా ఆయనే కనిపిస్తూ ఉన్నారు ఎక్కువగా. ఆయన సినిమాలతో పాటు వేరే వాళ్ళ సినిమాలు కూడా అంత ఇదిగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నాకు విశ్వక్ గురించి ఒక మాట చెప్పాలి. అంటే నేను స్టేజ్ మీద తనకి మాస్కా దాస్ అనే బిరుదుతో పాటు డేరింగ్ అండ్ డాషింగ్ అని నేను ఒక మాట అన్నాను. ఎలాంటి డెసిషన్ అయినా తనకి ఏదనిపిస్తే ఇక్కడ ఏదనిపిస్తే చేసేస్తాడు. అసలు తను ముందు వెనక ఎవరి గురించి ఆలోచించాడు. బట్ ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ అనుకుంటా, తను ఇప్పుడు ఒక 25-30 crores మార్కెట్ రేంజ్లోకి రాకముందు తను ఒక 5 crores 10 crores మార్కెట్లో ఉన్నప్పుడు కూడా ఎవరు చిన్న సినిమా పెద్ద సినిమా అదని లేదు, ఎవరు అడిగినా వెళ్ళి ఈవెంట్లో కనపడేవాడు. నాకు మీరు ఇప్పుడు ఈ మధ్యన అంటున్నారు, నాకు ఈ మధ్యన నాకు కనపడలేదు. ఎవరు చేసినా ఎవరు ఈవెంట్ చేసినా నాది ఈవెంట్ అని వెళ్ళిపోయేవాడు. నాకు అసలు అరే విశ్వక్లాగా చేయాలబ్బా మనం కూడా. పాపం నన్ను అడిగితే నేను ఎంతసేపటికి అరే మనం ఒకరికి హెల్ప్ అవుతామా, మనం ఇంకా మంచి స్థాయికి వెళ్ళలేదు, మనం ఏం చేస్తాంలే, తనకి మనం చేసే పొజిషన్లో మనం లేవేమో, మనం వెళ్ళటం వల్ల తనకి ఏం ఉపయోగం ఉంటుందిలే అని నేను అనుకునేవాడిని జనరల్గా. తను అసలే ప్రతి ఒక్కళ్ళకి ఎస్ టైం ఉంటే వెళ్ళిపోవటం. నిజంగా రేపు రాబోయే రోజుల్లో మన ఒక ఇండస్ట్రీకి తను ఒక సపోర్టర్గా ఇలాగా అందరికీ ఆపద్బాంధుడిగా కనపడతాడని అనుకున్నాను. ఇంతమందికి వస్తూ మీరే చెప్తున్నారు ప్రతి చోట కనపడుతుంది. నేను అడిగితే ఏమనుకుంటాడో అనుకున్నా. బట్ నాకున్న పరిచయంలో చిన్న పరిచయం, నాకేం పెద్ద మాది క్రికెట్ పరిచయం కాదు, చిన్న ఈవెంట్లో ఒక పరిచయం, తర్వాత జిమ్లో కలుస్తుండే వాళ్ళం. కనిపించగానే చాలా లైక్ లవబుల్గా మాట్లాడుకుంటాం, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం డార్లింగ్, ఇలాగే మాట్లాడుకుంటుంది. తను కాకపోతే నాకు ఒక నా యంగర్ బ్రదర్ లాగా నేను ఫీల్ అవుతాను ఎప్పుడు తనతో మాట్లాడినా కూడా. నా ఓపెన్ మైండ్తో మాట్లాడేవాడిని. అడగంగానే తను టైం తీసుకుని షూట్ ఉందన్నాడు, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని మార్నింగ్ పెట్టినా కూడా నా కోసం వచ్చి మా శివం బజే టీంని నన్ను ఆ ట్రైలర్ ఈ రోజు ఇంతమందికి రీచ్ అవ్వడానికి కారణమైన షోకి ఈ సందర్భంగా మళ్ళీ ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఒక ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేసుకొచ్చా, మీరు చాలా ఫైర్గా ఆన్సర్ చెప్తారని చూద్దాము. డన్. సో సినిమాకి సంబంధించే ఉంటుంది, బట్ ఎక్కువగా మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ అశ్విన్ బాబులో
మాకు తెలియని హిడెన్ టాలెంట్ ఏమైనా ఉంది అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియని టాలెంట్ ఏమైనా ఉంది ఎక్కడా చెప్పండి. మీకు తెలియని అంటే ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ మీకు తెలియని టాలెంట్ అంటే కనుక నేను ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా ఏ విషయాన్నైనా జాగ్రత్తగా సార్ట్ అవుట్ చేసి పంపించగలను. అవునా? నేను అంటే ఐ కెన్ మేనేజింగ్ స్కిల్స్ మేనేజ్ చేయగలను. ఓకే ఓకే సో స్వీట్. అండ్ సెకండ్, మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నైటే. ఓకే. అంటే మీరు అనుకునే నైట్ పర్సన్ కాదు, జనరల్గా నైట్ పర్సన్. నేనేం అనుకోవట్లేదు. అంటే నైట్ అనగానే ఇది అని సరే నన్ను అనుకుంటారు. నన్ను అడగండి మీరు అదే క్వశ్చన్ నన్ను అడగండి. మీరు మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్? నైట్ పర్సన్. మరి తర్వాత ఆన్సర్ మార్నింగ్ లేవను అది నైట్ పడుకోపోతేనే కదా లేకపోతే మార్నింగ్. నేను నైట్ అంటే నాకు అసలు అంటే ఐఎమ్ టీ టోటలర్. నైట్ పర్సన్ అంటే వేరేగా అనుకుంటారేమో అన్నాను. లేదు లేదు, జస్ట్ పాజిటివ్ వైబ్లోనే ఉంటుంది. మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్ అంటే నైట్ పర్సన్. ఓకే డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా షార్ప్. క్రికెట్, సినిమా రెండు మీకు ఇష్టమే. దీని గురించి అడిగితే రెండు నా కళ్ళు అంటారు, కానీ ఒకటి పిక్ చేసుకోవాలి. ఏది పిక్ చేసుకుంటారు? రెండు ఆప్షన్సే ముందున్నాయి మీకు, ఖచ్చితంగా ఒకటే పిక్ చేసుకోవాలి. సినిమా. ఈ వయసులో నేను క్రికెట్ ఆడేం చేస్తా, సినిమానే అయిపోయింది. క్రికెట్ ఏజ్ దాటేసి మనం సినిమా స్టేజ్కి వచ్చేసాం. సినిమా ఇప్పుడు. కొన్ని రోజుల క్రితం ఓంకార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అశ్విన్ సినిమాల్లోకి రావాలని రాలేదు, అంటే క్రికెట్ ద్వారా సినిమా. సీసీఎల్లో క్రికెట్ ఆడాలనేది ఇష్టం. ఎందుకంటే ఒకసారి నాకు యాక్టర్ అవ్వాలని ఇష్టము. ఇలాగే ఒక చారిటీ మ్యాచ్కి విజయవాడకి యాక్టర్స్ అందరూ వచ్చారు. ఆ మ్యాచ్కి అన్నయ్య ఐ థింక్ ఏదో చిన్న పార్ట్ ఒక యాంకరింగ్ ఏదో చేస్తాం, మాకు కొన్ని పాసెస్ ఇచ్చారు. నేను ఐ థింక్ 10th క్లాస్ ఎప్పుడు మ్యాచ్ చూడటానికి విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆడుతుంటే చూసి నేను క్రికెట్ ఆడుతుండేవాడిని కదా, నేను యాక్టర్ అవ్వాలి, ఇలా మ్యాచ్ ఆడాలి, క్రికెట్ ఆడితే బాగుండు అని నేను ఫీల్ అయ్యాను అప్పుడు. నేను అలా అనుకున్నాను అప్పుడు. అది నాకు ఉంది అంతే, అంతకుమించి ఇంకో రకంగా ఏం కాదు. బట్ ఈ రోజున నేను ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ సీసీఎల్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ ఆల్ మై కో స్టార్స్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఇప్పుడు థియేటర్లో సినిమా నచ్చితే, హీరో నచ్చితే, ఆ క్యారెక్టర్ నచ్చితే వేసే విజిల్ వేరు. బట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడిన తర్వాత అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన పర్సన్ ఆట తీరు నచ్చిన తర్వాత అభిమానించే ప్రేమ వేరు. ఆ విజిల్ ఎలా ఉంటుంది, ఈ విజిల్ ఎలా ఉంటుంది? నేను థియేటర్లో విజిల్ చూడటానికి భయపడతాను, వాళ్ళతో కూర్చొని సినిమా చూడలేను నేను, తక్కువ. బట్ క్రికెట్ గ్రౌండ్లో 6 ఏదైనా కొట్టినప్పుడు ఆ విజిల్స్ నేను తీసుకుంటూ ఉంటాను, ఎంజాయ్ చేస్తాను. ఇట్స్ ఎ గేమ్. నా క్రికెట్కి భలే ఆడతారని చెప్పి నిన్న కేసరగుట్ట వెళ్ళాను 2 days బ్యాక్. మన ట్రైలర్ లాంచ్ ముందు రోజు ప్రొడ్యూసర్ గారు నేను వెళ్ళి దర్శనానికి వెళ్ళి పూజ చేసుకుని వస్తుంటే ఒక పెద్ద పెద్ద చెట్టు ఉండి ప్రతి చోట దర్శనాలు చేసుకుని దండం పెట్టుకుని వస్తుంటే పూజారు ఆయన, సార్ మీరు క్రికెట్ భలే ఆడతారు సార్, మీరు క్రికెట్ పెద్ద ఫ్యాన్ సార్, మీరు ఉన్నారంటే గెలిపిస్తారు. అవునా అనుకుంటా. అంటే ఒక 10 మందిలో ఒక 2-3 క్రికెట్కి ఉన్నారంటే అలాగన్నా నేను వాళ్ళకి రీచ్ అయ్యానని నాకు ఆనందం అయితే నాకు ఉంది.